యువతతో పెట్టుకుంటే సర్కారు మనుగడ కష్టం 2 లక్షల ఉద్యోగం 50 ఇచ్చినాం నేపాల్ యువత సోరే నిదర్శనం కాంగ్రెస్ తో ఉద్యోగ భర్తీలో జాప్యం నిరుద్యోగులు భావోద్వేగానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 30 లక్షల మంది కన్నీళ్లతో ఉన్నారు ఏటా జూన్ 2న నోటిఫికేషన్ ఇవ్వాలి అమరవీరుల సాక్షి అశోక్ నగర్ వస్తా రాయగోపేట సంచలనం రాజన్న రెడ్డి శుభాకాంక్షలు ధన్యవాదాలు సంతోషము నిరుద్యోగుల కోసం నిలబడుతున్న రాజన్న రెడ్డి గారికి దండాలు కాకపోతే రాజన్న రెడ్డి గారు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను ఏమంటా ఇక్కడ నేపాల్ యువత నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అంటున్న రాజన్న గారు నాకు చిన్న డౌట్ వచ్చింది నేపాల్ లెక్కలో తెలంగాణ రేపు జరిగితే తెలంగాణలో జరిగినట్టుగానే ఇదే మునుగోడు ప్రజల లేదంటే మునుగోడు యువత తలుచుకుంటే ఆ పోరుతో మరి మునుగోడు నుంచి ఏమంటారు ఉరికిచ్చి ఎలవడం కూడా ఖాయమవుతుంది ఎందుకైతే ఓసారి ఎంపీ ఓడిచింది ఏమి లేదు ఓసారి ఎమ్మెల్యే ఓడిచింది ఏమి లేదు మళ్ళా ఎమ్మెల్యే ఓడుస్తుంది ఏమి లేదు అప్పుడు ప్రతిపక్షం అన్నావు మరి అధికార పక్షం ఉంది ఏం బీకలేకపోతుంది మరి వెళ్ళిపో అని రేపు మునుగోడు యువత అంటది అనిపిస్తా కూడా మరి మేము మునుగోడు యువతే కదా మరి మేమందరం అనిపించమా రేవంత్ అన్న కయ్యం పెడతాను నేపాల్తో మరి అంటారా కోడలికి నిధులు లేపునా అత్త మర్చిపోయిందంట ఏం చెప్తాను రేవంత్ రెడ్డికి నిధులు చెప్తాను ప్రజా పరిపాలన పైన మరి నువ్వేం పడిచినా మునుగోడు కానీ కూడా అడుగుతారా రేపు అది ప్రతిపక్షంలో కూడా వీకలేకపోతుంది మరి ప్రభుత్వంలో కూడా వీకలేవు మరి ఏం వీకనిక నువ్వు మరి మునుగోడులో అనుకునేది వెళ్ళిపో అంటారు రేపు ప్రజలు అప్పుడు ఏం సామాన్ చెప్పండి డిసైడ్గా ఏడైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేక కార్యక్రమంతో అడిగిపోతావు మరి ఆర్ఎండ్బి మినిస్టర్ మీ అన్నేను మీ అన్న మీద పోరు చేయవా దివీస్ కంపెనీ కాడ కూర్చొని అది చేయరు ఎవరిని చూదగాలని చేస్తాను ప్రజలను పిచ్చోళం చేస్తున్నావా నీ అన్ననే కాపాడుతావు రేవంత్ రెడ్డి పైన నేపాల్లో జరుగుతా అంటాను మరి నీ పైన కూడా నేపాల్ జరగడం మునుగోలు జరిపిస్తా నేను ఉన్నగా నేను ఎట్లాగో బీసీ బిడ్డల పైన అక్రమ కేసులు పెట్టి బీసీ బిడ్డలను నిర్బంధం చేసి ప్రశ్నిస్తే తట్టుకోలేని గుంజమైనావు కదా మరి నువ్వు దివీస్ కంపెనీ కాడ పోయి దీక్ష చేయవు అని తావాడు ఎందుకంటే అన్న ఉన్నాడు కాడ ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుందిగా ఎవరినా మీరు పిచ్చోళం చేసేది మంత్రి పదవి కోసం రంగులు మాసారు రాజగోపాల్ రెడ్డి గారు నీ రంగు బయటపడతారు రేపు 2020 5 ఏళ్లలో ఏం పోషణ అడుగుతారని పైలవంతాను అంతే 15 ఏళ్ళ రాజకీయ జీవితంలో నువ్వేం పొడిచినావు ఏం పొడిచింది లేదు మన్ను కూడా లేదు గట్టి చెప్పాలంటే రాజకీయ పరిణజీవి నువ్వు అవకాశవాది ఎప్పుడు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాలిపోతావు నిన్న మన దాకా డిజిటల్ మీడియా అన్నావు RRR అన్నావు ఇప్పుడు నిరుద్యోగులు అన్నావు రేపు రైతులు అంటావు కంటే అన్నదమ్ముడితో కలిసి ఉంటారు ప్రజలు పిచ్చోళం చేస్తారు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత చూపిస్తారు ఇలా రేవంత్ రెడ్డికి ఏ బతుకొచ్చిందో ఇలా రేవంత్ రెడ్డికి ఏ గతి పట్టిందో రేపు నీకు మునుగోడు గదే గతి పట్టిస్తా నువ్వు పొడుస్తుంది ఏం లేదా మరి రైతు బంధు ఎగ్గొట్టరు రుణమాఫీ ఎగ్గొట్టరు పింఛన్ లేదు కరెంటు లేదు ఇవన్నీ మునుగోడు కావాలి కేసీఆర్ 10 ఏళ్ళ విధ్వంసం చేసి నేను బొత్తులో పీక్తా కళ్ళ కడతా అన్నావు కదా మరి పీకలేదండి అని అడుగుతారు రేపు చెప్తారు కదా మళ్ళీ రేవంత్ రెడ్డిని పూచిగా చూపించి మాకెక్కడలేదు నువ్వు మునగానివి కదా కేసీఆర్ కన్నా మునగానివి రేవంత్ రెడ్డితో మాకేం సంబంధం నువ్వే కదా పీక్తా పొడతా కలగడతా ముఖ్యమంత్రి అయితే అని పొడిచింది అది చేతగాక ఊకే రేవంత్ రెడ్డి మీద ఎగిరి పడంగానే నువ్వు సంసారం అయిపోతావు నువ్వు పని చేయవా ఫస్ట్ ఏమన్నా పని చేసి మాట్లాడు